జరగలేదు. దాడి జరిగినట్టు క్రియేట్ చేసి దళితులను, క్రైస్తవులను ఆ ఊర్లో బంధించడం జరిగింది. అప్పుడెందుకు రఘురామకృష్ణంరాజుకు పోలీసులు బంధువులుగా చట్టం చుట్టంలాగా పనిచేసింది? అంటే చట్టం అధికారంలో ఉన్న వాళ్ళకి ఒకలాగా, అధికారంలో లేని వాళ్లకు ఒకలాగా పనిచేస్తుందా? మీరు ఆలోచించండి ప్రజలారా. అలాగే ఈ మధ్య కాలంలో చూసినట్టయితే నాకు దళితులు ఓట్లేయాల్సిన అవసరం లేదు, అంటే వద్దా మీకు దళితుల ఓట్లు వద్దా? వద్దు క్రైస్తవుల ఓట్లు అవసరం లేదు అన్న రఘురామకృష్ణమరాజు నేను దళితులను అని అనలేదు. నిన్నటి నుంచి చాలా చెత్త ఛానల్స్ వాళ్ళు నాకు దళితుల ఓట్లు అవసరం లేదు అన్న RRR అని రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. నేను ఎప్పుడూ కూడా నాకు దళితుల ఓట్లు అవసరం లేదు అని అనలేదు. నాకు దళితుల ఓట్లు అవసరం లేదు అని అనలేదు. అంటే వద్దా మీకు దళితుల ఓట్లు వద్దా? వద్దు దళితుల కోసమే నేను ఫైట్ చేస్తున్నా అంటే మీరు ఇక్కడ ఇంకో విషయం జాగ్రత్తగా ఆలోచించాలి. హిందువులైన దళితుల కోసమే నేను ఫైట్ చేస్తున్నాను అని కూడా ఆయన ఈ మధ్య కాలంలో ఒక 2-3 రోజుల క్రితమే ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే హిందూస్ కోసం నేను ఫైట్ చేస్తున్నా అంటున్నాడు. మరి క్రైస్తవులు, ముస్లింలు ఆలోచించండి. క్రైస్తవ్యంలో దళితులు లేరా? ముస్లిమ్స్లో దళితులు లేరా? దళితుల ఓట్లు ఆయన కావాలంట. నేను అనలేదు ఈ మాట అని అన్నాడు కానీ అనలేదు అంటున్నాడు. మరి దళితుల ఓట్లు ఆయనకు కావాలి. ఏ దళితుల ఓట్లు? హిందూ దళితుల ఓట్లు మాత్రమే కావాలంట. మరి ముస్లిమ్స్ లో దళితులు ఉన్నారు, క్రైస్తవ్యంలో దళితులు ఉన్నారు. రాబోయే ఎలక్షన్స్ లో ఇలాంటి రాజకీయ నాయకులు మనకు కావాలా అనేది మీరే ఆలోచించండి. ఇలాంటి డ్రామాలు ప్లే చేసే రఘురామకృష్ణమరాజు లాంటి నాయకులు మనకు కావాలా వద్దా అనేది మీ చేతుల్లోనే ఉంది. ఆలోచించి ఓట్లు వేయండి. ఇలాంటి నాయకులను మనం గెలిపించుకుంటే మన గ్రామాల్లో మనల్ని బంధించేస్తారు. ఎందుకంటే అది ఎగ్జాంపుల్ కాదు, రియల్ గా మనం చూసినాం ఆకువీడిలో. కాబట్టి ఏ రాజకీయ నాయకుని మనం ఎన్నుకుంటున్నామో మీరే ఆలోచించి